గుంటూరులో తెలుగుదేశం నాయకులు అధికార మదంతో బరి తెగించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఒక మహిళను నడి రోడ్డు మీద వివస్త్రను చేసి చావబాదడం దారుణమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఒక మహిళ అయి ఉండి కూడా ఈ విషయం బయటకు రాకుండా చూడడం సరికాదన్నారు. అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై మొక్కుబడి కేసులు పెట్టడం, స్టేషన్ బెయిల్ ఇవ్వడం రివాజుగా మారిందంటున్న నూరి ఫాతిమాతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. గుంటూరులో దారుణం జరిగింది. ఒక మహిళను వివస్త్రం చేసి తెలుగుదేశం నాయకుడు మూర్తితో పాటు ఆయన అనుచరులు చావబారారు. దీనిపైన మాట్లాడడానికి మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఉన్నారు. ఇట్లాంటి ఘటన ఇప్పుడైనా జరిగిందా? ఏమంటారు? మల్లెల మూర్తి ఒక సాధారణ టీడీపీ నాయకుడు, 21వ వార్డు సెక్రటరీ. ఏం చూసుకొని వీళ్ళకి ఇంత అహంకారం, ఇంత మదం ఎందుకు? అంటే పోలీసు వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉందనా, లేకపోతే పోలీసులు ఏం చేసినా కూడా ఏదో చిన్న కేసులు పెట్టి వదిలేస్తారని చెప్పా? అక్కడ మహిళా ఎమ్మెల్యేనే కదా ఉంది, ఆవిడికి తెలిసి కూడా దీన్ని ఏంటంటే బయటికి తీసుకొని రాకండి, దీన్ని మీరు ఏ విధంగా మాట్లాడకండి, మీడియాకి వెళ్ళకూడదు, చేయకూడదు అని చెప్పి అంటే మీరు కూడా ఒక సాటి ఆడవాళ్ళైంది కూడా మీరు ఈ విధంగా దీన్ని ప్రోత్సహిస్తున్నారు అని అంటే దీనికి ఏం సంకేతం ఇస్తున్నారని చెప్పి ఒక్కసారి టీడీపీలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అలాగే సీఎం గారిని అడుగుతున్నా. ఏదో లోకేష్ గారు ఇది ఇప్పుడు ట్వీట్ పెట్టారంట, ఏమనంటే దీన్ని తక్షణమే దీన్ని కేసు కట్టండి అని చెప్పి. ఏంటి కేసు పెట్టడం, స్టేషన్ బెయిల్ ఇవ్వడం, ఇదే కదా జరిగేది. ఎందుకనంటే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడికి జరిగినప్పుడు ఏమో ఇదే సేమ్ ఇష్యూ. ఏంటంటే ఒక ఎక్స్ మినిస్టర్ గా చేసిన వ్యక్తి మీద దాడి చేస్తే అప్పుడు కూడా కేసు పెట్టారు, స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కులాయి విషయం గురించి ఆమె వెళ్ళి మల్లెల మూర్తిని అంటే చెప్తే, ఎందుకు తీశారయ్యా అది ఉంది కదా అని చెప్తే, లేదు ఏం చేసుకుంటా చేసుకోపో, దిక్కున్న చోట చెప్పుకోపో అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడితే ఆవేం చేశారంటే వెళ్ళి స్టేషన్లో పాపం పోలీసులు న్యాయం చేస్తారనుకుంది, కానీ వాళ్ళకి తెలియదు కదా, పోలీసులు వాళ్ళకి చుట్టాలు కదా, వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆట బొమ్మల్లా మారుతారు కదా. వెళ్ళి చెప్తున్నది ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే అసలు వచ్చి ఎలా కొడుతున్నారు, అది కూడా ఆడావని ఏ విధంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. నిజంగానే మీకు బుద్ధుందా అని అడుగుతున్నాం. ఎందుకనంటే ఒక సాటి ఆడదాన్ని కొట్టడానికి మీకు చేతులు కాళ్లతో కొడుతున్నారు అంటే మనుషులు కాదా, మీరు మృగాలు అనుకుంటా. ఈ విధంగా అర్థమవుతుంది. మరి వాళ్ళ మీద కూడా ఈ విధంగా దాడి చేసిన వాళ్ళ కొడుకు మీద, ఆవిడ మీద కొట్టి చేసి మరి ఏ విధంగా చూస్తే ఆ వీడియోలో చూస్తే నిజంగానే నాకైతే కళ్ళలో నీళ్లు వచ్చినాయి. ఈ విధమైన పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. ఎప్పుడు కూడా నేనైతే చూడలేదండి. మరి లోకేష్ గారు రాసుకున్న రాజ్యాంగంలో ఏ విధంగా ఉంది అని అంటే, టీడీపీ వాళ్ళు ఎవరైనా కూడా ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ఎవరినైనా కూడా చంపచ్చు, కొట్టచ్చు, నరకచ్చు, మాట్లాడచ్చు, చేయొచ్చు. కానీ ఎవరైనా గొంతెత్తితే వాళ్ళ గురించి మాట్లాడేది లేదు, వాళ్ళ గురించి ఇచ్చేసేది లేదు. ఈ విధమైన పరిస్థితి ఈ రోజు ఉంది. అది ఆమెని ఆ విధంగా చేయటం, ఆమెని ఈ విధంగా ఏంటంటే ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఎవరైనా తప్పు చేశారనుకోండి దాన్ని కప్పుపుచ్చుతున్నారు, కప్పుపుచ్చడానికి డబ్బు ఇస్తున్నారు. ఇదే నడుస్తుంది, ఈ సిస్టమే నడుస్తుంది. ఎక్కడ కూడా అయ్యో మేము గెలిచాం మా బాధ్యత ఉందే, బాధ్యత వాళ్ళకి ఎక్కడ కనిపించట్లేదు. టీడీపీ వాళ్ళకి ఒక్కటే డబ్బు ఒకవైపు కనిపిస్తుంది, ఇంకోటి అహంకారం, మదం, అలాగే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మా మీద ఏదో కేసులు పెట్టి వదిలేస్తారు అనుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండరు, చేయరని చెప్పి చూస్తున్నాం. అలాగే మరీ ముఖ్యంగా మీరు చూసుకుని ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ లేదు. అలాగే టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి అసలు టీడీపీ ఎమ్మెల్యేలే ఆ విధంగా బరిదగిస్తుంటే ఇంకా కింద స్థాయిలో వాళ్ళు ఎక్కడ గౌరవిస్తారండి? చాలా దారుణమైన ఘటన గుంటూరులో జరిగింది. పూర్తిగా తెలుగుదేశం నాయకులు మేము అధికారంలో ఉన్నాము అని కండకావరంతో బరి తెగిస్తున్నారు. ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరిపైన కఠినమైన సెక్షన్లు పెట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ జైలుకు పంపాలి. అలా కాకుండా ఉత్తి చిన్న సెక్షన్లు బట్టి మళ్ళీ నాటకాలు ఆడితే ఖచ్చితంగా న్యాయ పోరాటం మేము చేస్తామని నూరి ఫాతిమా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.